ఎంఎస్ న్యూస్ ప్రేక్షకులకు నమస్తే. నేను మీ మండల సంజీవ. మిత్రులారా, ఈరోజు ఈనాడు, వెలుగు, ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ వార్తాపత్రికలో ఉన్నటువంటి ప్రధాన వార్తలు. ఇక సర్పంచుల ఎన్నికల్లో 3వ విడత ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. మనం ప్రస్తుతం వార్తలు చదువుతున్నటువంటి సమయానికి 15 నుంచి 20% ఇక ఓటింగ్ పూర్తయిందనేటువంటి వార్తా సమాచారం కూడా మన వద్ద ఉంది. ఇక ఈ యొక్క 3వ విడత మొత్తం 3,750 మంది సర్పంచులు, 28,410 వార్డు సభ్యులకు ప్రస్తుతం ఎన్నిక జరుగుతుంది. ఇక ఇప్పటికే 394 మంది సర్పంచులు ఏకగ్రీవం అనేటువంటిది ఈ యొక్క లోకల్ స్థానిక ఎన్నికల సమరశంకం మాత్రం ఈ రోజుతోని ముగియనున్నదని చెప్పవచ్చు మిత్రులారా. ఇక రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇక గ్రామాలలో సర్పంచుల ఎన్నికలు పెట్టాలి, సర్పంచుల ఎన్నికలు లేక అభివృద్ధి కుంటుపడింది. మరి 2 సంవత్సరాల పైగా యొక్క ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థులకు ఇక ఆ యొక్క గ్రామాలు ఇక ప్రభుత్వానికి ఇక పల్లెలకు మాత్రం ఒక అభివృద్ధి విషయంలో, నిధుల పంపిణీ విషయంలో మరి దూరమైనటువంటి నేపథ్యంలో వెనువెంటనే యొక్క సర్పంచ్ ఎన్నికలు తప్పకుండా అనేటువంటి ఆలోచన మేరకు మొత్తాన్ని యొక్క ప్రక్రియ మాత్రం, సర్పంచుల ఎన్నికల ప్రక్రియ మాత్రం ఈ రోజుతోని ముగుస్తుందని చెప్పొచ్చు మిత్రులారా. ఇక 2 గంటలకు కౌంటింగ్ ప్రారంభమైతే ఈ యొక్క ఇటీవల 2 విడతలుగా పోలింగ్ జరిగింది. ఈ యొక్క ఎన్నికలు ఈ రోజుతోని ఇక సర్పంచ్ల ప్రక్రియ, ఎన్నికలు అనేటువంటి విషయాన్ని మాత్రం ఇక పూర్తవుతుందని చెప్పొచ్చు. ఇక ఏదేమైనా మిత్రులారా, ఈ యొక్క సర్పంచ్ ఎన్నికలు మాత్రం గత వారం 10 రోజుల నుంచి గ్రామాలలో మాత్రం ఎక్కడ చూసినా కూడా ఒకే మాట. ఇక డబ్బు పంపిణీ చేయడం, ఇక అనేకమైనటువంటి లెక్కకు మించి హామీలు చేయడం, ఇక మద్యానికైతే లెక్కనే లేదు. ఇక డబ్బులకు చాటుమాటుగా ఇచ్చినటువంటి డబ్బులు లెక్కనే లేదు. ఇక ఆ పార్టీకి పోయి వెళ్ళిన అభ్యర్థులకు చాటుగా ఈ పార్టీ అభ్యర్థులు ఇవ్వడం, ఈ పార్టీ అభ్యర్థులకు మరొక వ్యక్తులు వారికి డబ్బులు ఇవ్వడం, మొత్తాన్ని మీద ఏదో విధంగా నయాన్నో భయాన్నో యొక్క ఓటర్లను ఒప్పించేటువంటి కార్యక్రమం. ఇక వారి నుంచి ఏ విధంగా ఒక విలువైన ఓటును మనం రప్పించుకోవాలనేటువంటిది ఆ యొక్క పోటీ అభ్యర్థులు పడ్డటువంటి ఆరాటం అంతా ఇంత కాదని చెప్పొచ్చు మిత్రులారా. ఇక మొత్తాన్ని మీద ఈ యొక్క 5-6 రోజుల నుంచి ఈ యొక్క పోటీ అభ్యర్థులను మాత్రం శతవిధాల తిప్పలు పెట్టినటువంటి మరి ఓటర్లను చెప్పొచ్చు. ఇక 5 ఏళ్ళ మరి పరిపాలనలో ఎవరేం చేశారు, ఎవరెంత మమ్మల్ని ఇబ్బంది పెట్టారు, ఎవరు సానుకూలంగా స్పందించరు, మేము ఎన్నికల ప్రచారంకు వెళ్తే మరి వారు ఏ పార్టీ మాకు గౌరవం ఇచ్చారు, ఎంత శాతం మాకు నిలబడాలని చెప్పేసి ఆశీర్వదించరు, ఇక ఏ విషయాలని చెప్పేసి ఇటీవల గెలుపొందినటువంటి అభ్యర్థుల మనోగతం, వారు చేస్తున్నటువంటి విషయం ప్రధానంగా కనిపిస్తూ ఉంది. కొంతమంది అభ్యర్థులు తమతో మాట్లాడినప్పుడు చాలా ఖర్చులు కూడా భరించడం, అనేకమైనటువంటి యొక్క ఓటర్లు మాత్రం ఇబ్బందులు ఎన్ని పెట్టాలనో అన్ని ఇబ్బందులు మాకు పెట్టారు, అయినా కూడా తప్పలేదు. ఇక డబ్బులు ఇచ్చినాం, మద్యం ఎన్నెన్నో ఇచ్చినటువంటి మొత్తాన్ని మీద ఒక 7-8 రోజులు మాత్రం నిద్రాహారాలకు దూరమైనటువంటి మాట మాత్రం మరి స్పష్టంగా చెప్పినటువంటి అభ్యర్థుల మనోగతాలని చెప్పొచ్చు మిత్రులారా. ఇక అదేవిధంగా ఈరోజు ఈనాడులో మరో వార్త విషయానికి వస్తే, నిన్న ఢిల్లీ వెళ్ళినటువంటి సీఎం నిర్మలా సీతారామన్ గారు కలిసి ఇక IIM కోసం 200 ఎకరాలు సేకరించాం, ఇక భూమిని గుర్తించాం, దీన్ని అభివృద్ధి పరచాలనేటువంటిది వారిని కోరినట్టు ఒక ప్రధానంగా ఫోటోతో కూడినటువంటి వార్త ఉంది. ఇక IDPL భూముల విజిలెన్స్ విచారణ అనేటువంటి ఈ యొక్క సంబంధించిన వార్త కూడా ప్రధానంగా ఈనాడుతో పాటు వెలుగు, ఆంధ్రజ్యోతి పత్రికలు కూడా ఈ యొక్క వార్త ప్రధానంగా ఉంది. ఇక మున్సిపాలిటీల విలీనం సరైంది అనేటువంటిది ఇటీవల మేడ్చల్ నుంచి ఓడిపోయి మరి ప్రస్తుతం DCC అధ్యక్షులుగా ఉన్నటువంటి వజ్రేష్ యాదవ్ నిన్న మాట్లాడినటువంటి వార్త కూడా ప్రధానంగా ఈరోజు వార్తాపత్రికలో ఉంది. ఇక వెలుగు దినపత్రిక విషయానికి వస్తే మిత్రులారా, ఇక యంగ్ ఇండియా
సపోర్ట్ చేయండి అనేటువంటి ప్రధానంగా సీఎం నిర్మలా సీతారామన్ గారిని కోరినటువంటి వార్త ఈ విధమైనటువంటి లీడ్ తీసుకొని ఈ వార్త మనం చూడొచ్చు. ఇక ఐడిపిఎల్ భూముల విచారణ అనేటువంటి విషయానికి సంబంధించి ఒక పక్కకు మన కవిత ఇటీవల మరి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఎమ్మెల్యే కృష్ణారావుకు సంబంధించినటువంటి ఇద్దరు ఫోటోలతో ఉన్నటువంటి వార్త ఐడిపిఎల్ మధ్యలో ఒక బోర్డుకు మధ్యలో అటు ఇటు ఇరువురి ఫోటోలతో ఉన్నటువంటి వార్త ఈరోజు ప్రధానంగా ఈ యొక్క వెలుగు దినపత్రిక ఫోకస్ చేసింది. ఇక 7వ బ్లాక్ రిపేర్కు 1700 కోట్లు అనేటువంటిది కాళేశ్వరం సంబంధించినటువంటి వార్త కూడా ఫోకస్ చేసినట్టు ఈరోజు వెలుగులో ప్రధానంగా కనిపిస్తుంది. ఇక ఆంధ్రజ్యోతి పత్రిక విషయానికి వస్తే అసెంబ్లీ ఎన్నికల్లో తలనెల ఈ యొక్క పంచాయతీల అభ్యర్థుల ఖర్చు అనేటువంటిది విషయం ప్రధానంగా ఈ యొక్క లోకల్ బాడీ ఎన్నికల విషయంలో మరి అభ్యర్థులు పెట్టినటువంటి తీరు, కానుకలు కానీ, ఇక హామీలు కానీ, చీరలు కానీ, మద్యం కానీ, నగదు కానీ, ఇక అనేకంగా ఒక ఎమ్మెల్యేలో చేయనటువంటి ఒక హామీలు ఒక సర్పంచ్ పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు ఇచ్చారు. ఒక్కొక్క ఓటుకు 5, 10 ఒక్కొక్క దగ్గర 30-40 వేల రూపాయలు కూడా ఇచ్చినటువంటిది ప్రధానంగా ఉంది అనేటువంటిది ప్రధానంగా ఈరోజు ఆంధ్రజ్యోతి పత్రికలో యొక్క సర్పంచ్లకు సంబంధించిన వార్తని ఫోకస్ చేసినట్టు కనిపిస్తూ ఉంది మిత్రులారా. ఇక నమస్తే తెలంగాణ వార్త విషయానికి వస్తే ఇక కాంగ్రెస్ దాదాగిరిపై ఇక దండుగట్టిన పల్లె అనేటువంటిది ఒక ప్రధానంగా ఒక సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు పోటీ అభ్యర్థులు మాత్రం బీఆర్ఎస్ అభ్యర్థులపైన అనేకమైనటువంటి మోసపూరితమైనటువంటిది కక్షలు కార్పణ్యాలు ఒక అనేటువంటి విషయానికి సంబంధించిన ప్రధానంగా వార్త ఉంది. ఇక కేటీఆర్ సంబంధించినటువంటి వార్తలు కూడా త్వరలోనే 2.5 సంవత్సరాల్లో 3 సంవత్సరాల్లో ఎన్నికలు వస్తాయి. మరి ప్రస్తుతం గెలిచినటువంటి కాంగ్రెస్ అభ్యర్థులందరూ కూడా బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతారు అనేటువంటి విషయాన్ని వారికి మరి హామీ ఇస్తూ మరి కేటీఆర్ మాట్లాడినటువంటి ఒక ప్రధానమైనటువంటి ఒక 2 వార్తలే నమస్తే తెలంగాణ వార్తాపత్రికలో ఫోకస్ చేసినట్టు ఈరోజు వార్తలు ఉంది. ఇక మొత్తాన్ని మీద ఈరోజు ఉన్నటువంటి వార్తాపత్రికలో నేటితో 3వ విడతతోని మరి ఈ యొక్క సర్పంచి ఎన్నికలు పూర్తి అనేటువంటి విషయం పైన ప్రధానంగా ఫోకస్ చేసినట్టు ఈరోజు వార్తలో కనిపిస్తూ ఉంది. ఇక వివరణాత్మకంగా చూద్దాం మిత్రులారా. ఈరోజు వెలుగు పత్రికలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు చూద్దాం. కుర్రాలపై కోట్ల వర్షం అనేటువంటిది ఒక వార్త, స్పోర్ట్స్ సంబంధించిన వార్తను చూడవచ్చు. ఇక యంగ్ ఇండియా స్కూళ్లకు సపోర్ట్ చేయండి అనేటువంటిది మరి సీఎం రేవంత్ రెడ్డి మరి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారితో కోరుతున్నటువంటి విషయం సంబంధించిన వార్త. ఇక 13 మంది సజీవ దహనం అనేటువంటి బస్సు కార్లు ఢీకొని మంటలు ఎక్కడిది? యూపీలోని యమునా ఎక్స్ప్రెస్ వైఫై ఘోర ప్రమాదం అనేటువంటి ఒక వార్త ఈ విధంగా చూస్తున్నాం. ఇక జనవరి 3 నుంచి టెట్ అనేటువంటి ఒక వార్త చూస్తున్నాం మిత్రులారా. పోలవరం నల్లమల సాగర్ను అడ్డుకోండి అనేటువంటి ఒక వార్త ఉంది. ఇక మెంటల్లో లీక్ చేశారు, ప్రధాని మీటింగ్ విషయాలు బయటకు చెప్తారా కిషన్ రెడ్డి అంటున్న విషయం. మరి ఇటీవల ప్రధాని మోదీ గారితో ఒక ఎంపీల మీటింగ్ సంబంధించినటువంటి విషయం మెంటల్లో లీక్ చేశారు, ఒక విషయం జరిగితే ఇంకో విషయం మీడియాకు అనేటువంటిది ఆయన సీరియస్ అయినటువంటి విషయం ఈ విధంగా ఉంది. ఇక సింగరేణి సీఎండీగా కృష్ణభాస్కర్ వీరే మరి పూర్తి బాధ్యతలు తీసుకున్నటువంటి వీరు. నేడు లాస్ట్ పేజ్ 3752 మంది సర్పంచులు 28,410 వార్డు స్థానాలకు ఎన్నిక. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్, లంచ్ బ్రేక్ తర్వాత కౌంటింగ్ అనేటువంటి విషయం ఈ విధంగా ఉంది. ఇక ఆస్ట్రేలియా కాల్పుల ఘటనతో హైదరాబాద్కు నో లింక్ అనేటువంటి డీజీపీ శివధర్ రెడ్డి వెళ్ళాడనేటువంటి ఒక వార్త ఈ విధంగా ఉంది మిత్రులారా. ఇక 7వ బ్లాక్ రిపేర్కు 1700 కోట్లు అనేటువంటిది కాళేశ్వరం సంబంధించిన వార్త. మరి ఈ విధమైనటువంటి పగుళ్ళు ఏర్పడినటువంటిది 7వ బ్లాక్ అన్నట్టు ఇది. ఇక లోక్సభ ముందుకు వీబీజీ రామ్జీ బిల్ అనేటువంటి ఒక వార్త ఈ విధంగా ఉంది మిత్రులారా. నేడు లాస్ట్ పేజ్ 3752 సర్పంచులు 28,410 వార్డులకు ఎన్నిక అనేటువంటి మిత్రులారా. గత వారం 10 రోజుల నుంచి మాత్రం ఒక విరోచితంగా అనేకమైనటువంటి కొంతమంది అయితే అభ్యర్థులు స్టాంప్ పేపర్లో రాసిచ్చారు, తప్పకుండా చేయండి రా మేము అన్నా మేము కనుక నిలబెట్టుకోలేకపోతే ఇగో ఈ స్టాంప్ కాగితం మీ దగ్గర పెట్టుకోరు అనేటువంటిది. ఇక చివరి అస్త్రంగా డబ్బులు ఇచ్చిన కాడికి డబ్బులు ఇచ్చారు, మద్యం ఇచ్చిన కాడికి మద్యం ఇచ్చారు, వారికి వెనుక వీరు, వీరెనుక వారు, వారెనుక వీరు. మొత్తం మీద ఒక వారం 10 రోజులు మాత్రం గ్రామాలలో ఎట్లయిందంటే పరిస్థితి, ఊరందరూ ఎదురు చూసుడు. ఇక వాళ్ళేమిస్తారో వీళ్ళేమిస్తారో
మళ్ళీ వీళ్ళే తీసుకోకపోతే ఏమో వాళ్ళు తీసుకోకపోతే ఎట్లనో డబ్బులు, మరి వీళ్ళు ఏమనుకుంటారో వాళ్ళు ఏమనుకుంటారో. ఇక ఓటర్లను తిప్పలు పెట్టే కాడికి పోటీ అభ్యర్థులు తిప్పలు పెట్టరు. అభ్యర్థులు వాళ్ళ విషయానికి వస్తే ఎట్లనో డబ్బు ఇవ్వాలి అనేటువంటి వీళ్ళ తాపత్రయం. ఇక తీసుకోకపోతే మాకేం ఇబ్బంది అని చెప్పేసి ఓటర్ల తాపత్రయం. మరి వాళ్ళు డబ్బులు తీసుకున్నాం అటే చేస్తారు, మరి వీళ్ళే తీసుకోకపోతే వీళ్ళకు అనుమానం, రేపొద్దున మా మీద పగబడతాడేమో. ఈ యొక్క ఎట్లుంటుంది మిత్రులారా గ్రామాలలో అనేప్పటికీ ఒక స్థానిక అభ్యర్థిపైన అనేకమైనటువంటి ఒక ఒత్తిడి కానీ పోటీ కానీ చాలా ఉంటుంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున సీఎం రేవంత్ రెడ్డి గారు, ఒక బీఆర్ఎస్ తరఫున కేసీఆర్ వచ్చినా కూడా ఆ ప్రభావం ఉండదు గ్రామాలలో. ఆ నిలబడ్డటువంటి వ్యక్తి మీదనే అత్యధికంగా ఈ యొక్క ఫోకస్ ఉంటుంది. బయటికి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఏదో తూతు మంత్రంగా 1-2 నిమిషాలు చెప్పిపోతారు మా అభ్యర్థిని గెలిపేయాలని, కానీ ఆ ప్రభావం పడది. ఈ ఉన్నటువంటి అభ్యర్థి మీదనే ప్రధానంగా ఫోకస్ ఉంటుంది. ఇక ఓటర్లు కూడా ఏం చూస్తారంటే పార్టీ నాయకత్వం చూడరు, ఈ అభ్యర్థి చూస్తారు ఎక్కువ. రేపు పొద్దున ఏం పని పడుతుందో ఈ సర్పంచ్తోని, ఈయన కనుక మనం ఎదిరిస్తే రేపు పొద్దుగల మనం వాడలేమని తిప్పలైతే మరి అప్పుడు రాడు. మనకు కొన్ని పర్సనల్ పనులు చేయడినా డబ్బులు తీసుకోకపోతే ఓ తిప్పాలా అనేటువంటి ఓటర్లు కూడా అనేకమైనటువంటి ఒక కన్ఫ్యూజన్ చెప్పొచ్చు. ఇక వారం 10 రోజుల నుంచి అయితే కొంతమంది ఇదే పని మీద ఇంట్లో వంట కూడా బంద్ చేసి మొత్తం అభ్యర్థులు వెంబడే తిరిగినటువంటి సందర్భం కూడా ఉంది. ఇక ఒప్పించడంటే అభ్యర్థులు మామూలు హామీలు ఇవ్వలే వాళ్ళు. కొంతమంది అయితే స్టాంపులే రాసి ఇచ్చారు ఏకంగా, మేము పలాంది చేస్తామయ్యా, చేయకపోతే ఈ స్టాంప్ ముందర పెట్టుకొని మీరు. ఇక కొంతమంది ఈ విధంగా కూడా రాసిచ్చారు, మేము 3 ఏళ్ళనే రాజీనామా కూడా చేస్తామని చెప్పి కూడా రాసిచ్చారు. పోటీ ఎక్కువైపోయి ఇక ఒక్కొక్క సర్పంచ్ అయితే 50 నుంచి 60, ఒక 2 కోట్ల వరకు కూడా పెట్టినటువంటి సందర్భం ఉంది. ఆ నేషనల్ హైవే కానుకున్నటువంటి ఒక విలేజ్ల విషయానికి వస్తే మేడ్చల్ నుంచే నేషనల్ హైవే వెళ్తుంది. ఈ యొక్క హైవే కానుకున్నటువంటి ఒక విలేజ్ల ఇండస్ట్రియల్స్, ఒక వెంచర్లు, ఈ యొక్క అభివృద్ధి మాత్రం బాగా ఉంటుంది. ఇక ఈ యొక్క హైవే కానుకున్నటువంటి గ్రామాలలో అయితే విచ్చలవిడి డబ్బు. ఇక డబ్బు ముఖం చూలే వీళ్ళు ఎంతసేపు ఆ పదవి మీద కూర్చోవాలి, ఎట్లనే చేసి 2 కోట్లు పెట్టాం, 4-5 అయితే ఎట్లయినా మనం గిట్టుబాటు అవుతుంది. ఇక ఈ విధమైనటువంటి బిజినెస్ ఆలోచన. గతంలో పెద్ద మనుషులు సేవ, ఒక గౌరవం, ఒక మంచి చెడ్డ, ఈ విధమైనటువంటి ప్రాధాన్యత ఉంటుండే. ఈరోజు పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థుల మనుషుల ఒకే ఒక విషయం, ఇదొక సర్పంచ్, ఇదొక బిజినెస్. ఇక ఈ బిజినెస్లో రాణిస్తే మాత్రం 7-10 కోట్లు మాత్రం మనం రాబట్టుకోవచ్చు. ఈ మీదికి వచ్చి గౌరవం అదే ఉంటుంది ఎట్లయినా. ఇగో ఈ విధమైనటువంటి మనోగతం ఏమో సర్పంచ్లది. ఇక ఓటర్లదేమో ఈ 5 రోజులు మాత్రం అందిన కాడికి తీసుకోవాలి, తీసుకోకపోతే మళ్ళీ ఏం బాధలో సరే అనేటువంటి వీళ్ళ అది. ఇక ఇలా తప్పు ఎవరిది, వీళ్ళదా, ఇచ్చిన వాళ్ళ తప్ప తీసుకున్న వాళ్ళ తప్ప అంటే ఇక ఇప్పుడు ఈ యొక్క సమయం కూడా సరిపోదు మనం చెప్పడానికి. గతంలో మాదిరి మొత్తానికి మీద మిత్రులారా, గతంలో మాదిరి మాత్రం ఎన్నికలు లేవు. గతంలో ఒక తెలుగుదేశం పార్టీ హయాంలో అప్పట్లో 82, 88 ఆ ప్రాంతంలో జరిగినటువంటి ఎన్నికలకు ప్రస్తుత ఎన్నికలు మాత్రం ఒక బహుదూరం బాటసారైందని చెప్పొచ్చు. అప్పట్లో ఒక బస్తీలో ఒక పెద్ద మంది చెప్తే 10 ఓట్లు పడేటి. అరే మనవాడు మంచివాడు, మన పని చేస్తాడు, నమ్మకం ఉంచురని చెప్పి ఇట్లా పోయి చెప్తే విలువ ఉండేది. ఇవాళ అట్లా లేదు, మొత్తం పరిస్థితి అంతా తారుమారైపోయింది. ఏమి ఇస్తావు, ఎంత ఇస్తావు అని వీళ్ళు ఓటర్లు. ఇక వీళ్ళు డబ్బులు తీసుకోరు కదా, మేము ఎందుకు పని చేయాలని చెప్పేసి వీళ్ళు. ఇక దీంట్లో తప్పు వీళ్ళదా వాళ్ళదా, ఇచ్చినందా తీసుకున్నదా అంటే అది మనం $1 మిలియన్ ప్రశ్న. ఈరోజు జరుగుతున్నటువంటి గ్రామాలలో పరిస్థితి చూస్తే మిత్రులారా, అసలు నిజంగా చెప్పాలంటే నాయకునికి ఓటర్లకు మధ్య ఒక అనుబంధమే లేకుండా అయిపోయింది. డబ్బులు తీసుకొని గెలిచినాం, చేస్తే ఎంత, చేయకపోతే ఎంత. ఇక పొద్దున్న నుంచి పైరూసురు ఇక వీళ్ళు. ఇక 20 తారీఖు నాడు ఇక ప్రమాణ స్వీకారం ఉంది సర్పంచ్లది. ఇక ప్రమాణ స్వీకారం అయినాక ఇక కాలర్ మీద స్టిక్కర్లు వేసుకొని ఇక సర్పంచ్లు అనేటువంటిది ఎట్లా వేస్తారంటే, గతంలో మన ఎంపీటీసీ అభ్యర్థులు, జెడ్పీటీసీ అభ్యర్థులు స్టిక్కర్లు వేస్తుండే. ఒక్కొక్క దగ్గర ఎంపీటీసీకి ఆ టీసీ పోతే ఎంపీ అనే ఉంటుండే, అవి సవరించుకో కూడా పోతుండే కాలర్ మీద.
ఇక ముందటనైతే పెద్ద కలెక్టర్లకు ఉన్న దానికంటే ఎక్కువ ఉంటుంది వీళ్ళ యొక్క ఆ బోర్డు. ఎవరో కలెక్టర్ వస్తున్నట్టు, ఎవరో మంత్రి వస్తున్నట్టు అంత పెద్ద హంగామతలు ఉంటాయి వీళ్ళ కార్ల ముందు బోర్డులు. తక్కువ వీళ్ళకు నైషీలు తక్కువ అది ఉండే వీళ్ళకు. ఓ ఇద్దరు ముగ్గురు పిఎల్ఎం కూడా పెట్టుకుంటారు ఈ హైవేలో వెంబడి ఉన్నటువంటి గ్రామ సర్పంచులు. అయితే మామూలుగా ఉండదు వీళ్ళ విషయం. గతంలో ఈ పరిస్థితి లేకుండే. ఒక సర్పంచ్ అంటే ఏదో సేవ, ఒక గుర్తింపు, మనం కూడా 10 మందిలో ఉండాలి. ఈరోజు మాత్రం చాలా దూరం అయిపోయింది ఈ విషయం, ఈ మాటకు. ఏదేమైనా మిత్రులారా, ఇక 3వ విడత మాత్రం ఈ రోజుతో పూర్తయింది. ఇక ఎట్లెట్లుంటుందో ఏం సంగతో భవిష్యత్తులో తెలుస్తుంది ఈ యొక్క విషయం పైన. ఇక ఐడిపిఎల్, ఇది బోర్డు ఐడిపిఎల్ సంబంధించింది. ఐడిపిఎల్ భూములపై విజిలెన్స్ ఎంక్వైరీ సమగ్ర దర్యాప్తుకు ఆదేశించిన రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఎస్పీ ఆధ్వర్యంలో స్పెషల్ టీం ఏర్పాటు. రెవెన్యూ రికార్డు సేకరిస్తున్న విజిలెన్స్ కూకుట్పల్లి 376 సర్వే నంబర్ భూముల అన్యాక్రాంతం, వేల కోట్ల భూములపై కబ్జా, ఎమ్మెల్యే మాధవరం, ఎమ్మెల్సీ కవిత పరస్పర ఆరోపణలు, వీటి ఆధారంగా కొనసాగుతున్న విచారణ అనేటువంటి ఒక వార్తను చూడొచ్చు. ఫోటోలు కూడా ఉన్నాయి వీరి. మిత్రులారా, గతంలో ఐడిపిఎల్ సంస్థ ద్వారా వేల మందికి ఉపాధి దొరికింది. ఆ 10వ తరగతి చదివి ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళకు కూడా ఒక 1000 రూపాయల జీతాలు ఉండే. ఇలా వీళ్ళు ఏం చేసిరంటే, వీళ్ళు ఐడిపిఎల్లా ప్రధానంగా ఒక మందుల తయారీ. ఐడిపిఎల్ ఒక చిన్న ఉదాహరణ చెప్తే, ఒక పారాసిటమాల్ ఒక స్లిప్ తయారు చేయాలంటే అది కేవలం ఒక 2-3 పైసలకే ఒక గోళీ అమ్మేందుకు అక్కడ ఉండే తయారు చేసి. అంటే ఇది ఎందుకు ఉండే అంటే, ఐడిపిఎల్ ప్రధానంగా వీరు ప్రైవేట్ వాళ్ళు ఎక్కువ ధరకు అమ్మితే మేము ఇంత ధర తక్కువకి ఇస్తాం, మీరు తప్పకుండా ఇంతే కమ్మాలి అనేటువంటిది ఇక్కడ ఐడిపిఎల్ నిర్ణయిస్తుండే. ప్రధానంగా ప్రభుత్వం దాంట్లో ఒక ట్యాబ్లెట్ సంబంధించి 2-3 పైసలకి మేము అమ్ముతాం, మీరు మాత్రం ఒక పైసా ఎక్కువ చూసుకొని, 2 పైసలు ఎక్కువ చూసుకొని 5-6 పైసలకే మీరు అమ్మాలి అనేటువంటిది ఒక సూచిస్తుండే ఐడిపిఎల్ మందుల తయారీ. ఆ విధంగా కూడా ప్రైవేట్ కంపెనీలు ఏంటంటే భయపడుతుండే. అరే మనం కనుక ప్రభుత్వం చెప్పిన ధరకు అమ్మకపోతే వాళ్ళు విడుదల చేస్తారట తక్కువ ధరకు అనేటువంటి భయం భక్తి మీద ఇక ప్రైవేట్ కంపెనీలు ఉంటుండే. ఆ ధరకే అమ్ముతుండ్రు. ఇటు ప్రజలకు మాత్రం ఒక చాలా తక్కువ ధరకే గోళీలు వస్తుండే, ఒక ట్యాబ్లెట్లు అందుతుండే. ఈ ప్రస్తుతము ఏమైపోయిందంటే, మన నాయకులు చాలా హుషారు తెలివిగల్లోళ్ళు. మన నాయకులు ఏ పార్టీ అని చెప్పొచ్చు. ఇందులో అందరు పార్టీలు ఉంటారు. ఇలా కేవలం ఎన్నికలప్పుడు ఆ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ అని అంటారు. కానీ ఇక ఈ యొక్క కబ్జాల విషయానికి కాడికి వస్తే అందరిది ఇదే చేయి ఉంటుంది. ఒక 2 పైసలకు 3 పైసలకు తయారైనటువంటి ఐడిపిఎల్ మూతపెట్టారంటే ఇది మామూలు విషయం కాదు. ఇది ఇక కొంతమంది అయితే ఈ యొక్క ఐడిపిఎల్ యొక్క మందుల యొక్క దీన్ని మన ఈరోజు ఐడిపిఎల్ మూతపడడానికి ప్రధాన కారణాల్లో కొంతమంది మేధావులు చెప్పిన విషయం ఏంటంటే, మిత్రులారా, ఒక ఆశ్చర్యం కలిపేటువంటి విషయాలు కూడా ఉన్నాయి. ఇందులో పనిచేసినటువంటి కొంతమంది ఎంప్లాయీసే ఈ యొక్క ఫార్ములాను తెలుసుకొని బయట మాత్రం విచ్చలవిడిగా కంపెనీలు ఓపెన్ చేశారు. ఇక కంపెనీలు ఓపెన్ చేసి ఏం చేశారంటే, వాళ్ళు సొంతంగా వీళ్ళకి రిజైన్ చేసి బిజినెస్ కూడా చేశారు. ఇక వాళ్ళు ఈ మూతపడడానికి ఇదో కారణం కూడా చెప్పొచ్చు. ఈ విధంగా చేయడం వల్ల ఏమైపోయిందంటే, ఐడిపిఎల్ ఒక రకంగా ఇబ్బంది కాలేదు. ఐడిపిఎల్ మూతపడడానికి అనేక కారణాలని చెప్పొచ్చు. ఇక అందులో యూనియన్లు, సంఘాలు పని చేయకపోవడము, కేవలం హాజరేసుకొని బయట తిరగడము అనేకమైనటువంటి జరిగిన తర్వాత ఈరోజు మాత్రం మూతపడడానికి కారణం ప్రధానమైంది. ఈ ఖాళీగా ఉన్నటువంటి భూముల మీదనే ఇక ఎమ్మెల్యేలు అక్కడ ఇక్కడ మాత్రం ఇప్పటికే ఒక 30-40 ఎకరాలు, 100 ఎకరాల వరకు కూడా కబ్జా చెరలోనే ఉన్నట్టు మనం
వార్తలు చదువుతున్నాం. ఏదేమైనా మిత్రులారా, ఈరోజు ప్రభుత్వ సంస్థలు మాత్రం కేవలం ఒక బోర్డుల వరకే ఉన్నాయి. ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే, సమయం సరిపోతలేదు ఒక విషయంలో మనం చెప్పాలంటే, మనకు సెల్ ఫోన్ రాకముందు మిత్రులారా ఇక గవర్నమెంటు C.A ఉండే ఫోన్లు. ఎప్పుడైతే ఈ యొక్క ప్రభుత్వం ఈరోజు టెలిఫోన్ వ్యవస్థనే లేదు. ప్రభుత్వ సెల్ ఫోన్ టవర్ల మీద నుంచి ప్రైవేటు వాళ్ళు పెట్టి మనకు సెల్ ఫోన్ ఇచ్చారు. మీకు గుర్తుండే ఉంటుంది ఈ విషయం. ప్రభుత్వ ఆఫీసులు ఎట్లయిపోయినాయంటే కేవలం ఒక బోర్డులు పెట్టుకొని ఉన్నారు తప్ప, ఈరోజు చలామణి అవుతున్నటువంటిది, ఈరోజు మార్కెట్లో ఉన్నటువంటిది ఏంటంటే అంత ప్రైవేటు. ఇక అందుగురించే ఈ యొక్క నాయకులు ఏం చేస్తారంటే, ఎంతసేపు ఏం చేయాలి, ఏ విధంగా చేయాలి, ఏది మూసేయాలి, మరి మూసేస్తానికి కూడా వీళ్ళే కారణం ఉంటారు. ఆ మూతపడ్డాక మాత్రం అయ్యో మూతపడ్డది, ఎంతో బాగుంటుండే అనేటువంటిది చెప్తుంటారు. ఈ విధంగా ఏదైనా నాయకుల కన్ను పడితే మాత్రం అది ఉండదు. ఇక ఈ IDPL మూత మాత్రం నాయకులదే అని చెప్పొచ్చు మిత్రులారా. ఇక అందులో పనిచేసినటువంటి యొక్క ఎంప్లాయీస్ కూడా ఈరోజు బయట మార్కెట్లలో ఇవాళ చాలా మందుల కంపెనీలు ఉన్నాయంటే ఇంట్లో పనిచేసిన వాళ్ళే అని చెప్పొచ్చు. ప్రధానంగా చివరికి బలైంది ఎవరు అంటే ఇక ప్రజలే. ఈరోజు 2-3 పైసలకు దొరికేటువంటి ఒక ట్యాబ్లెట్ ఈరోజు 20 రూపాయలకు కూడా, 10 రూపాయలకు 20 రూపాయలకు దొరుకుతున్నటువంటి విషయం కూడా ఉంది. ఎందుకంటే ఇక్కడ నియంత్రణ లేదు. ప్రభుత్వము ఒక ట్యాబ్లెట్ మేము ఇన్ని పైసలకే ఇస్తాం, మీరు ఇంత ధర తక్కువ ఇవ్వకపోతే, మీరు అమ్మకపోతే అనేటువంటిది నియంత్రించేటువంటి అధికారం లేకుండా అయిపోయింది. ఇక వాళ్ళ ప్రైవేట్ కంపెనీలు ఇష్టారాజ్యం. ఇక ఏదేమైనా మిత్రులారా, మనం ఇక వ్యవస్థలో మాత్రం మొట్టమొదటి తప్పు ఎక్కడి నుంచి అంటే నాయకుడి నుంచే తప్పు జరుగుతుంది. మరి ఏదైనా మారుతుందా, ఎప్పుడు మారుతుంది, ఏం సంగతి అనేటువంటిది ఇక ప్రజలు మాత్రం ఇక ఎంత ఆలోచన చేయాలనో, ఎన్ని సంవత్సరాలు పడుతుంది ఈ కోణంలో ఆలోచన చేస్తే. ఇక విషయం మాత్రం మనం MS న్యూస్ ఛానల్ ద్వారా 2 విషయాలు చెప్పేటువంటి ప్రయత్నం మాత్రం చేస్తాం కూడా ఇక ముందు కూడా.